హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనూస్ టెక్. ఈరోజు మా ట్రిప్ వచ్చేసి కాకినాడ వెళ్తున్నామండి. ఈరోజు పెళ్ళి ఉందని బయలుదేరాం. టూ మచ్ ఎండ్ అయితే ఉందండి. మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఎలాగైతే ఎండ్లో జర్నీ చేసుకుంటూ ఫంక్షన్ హాల్ అయితే వచ్చేసామండి. మ్యారేజ్ ఇక్కడే జరుగుతుంది. ఇది చాలా పెద్దగా ఉందండి. కింద అయితే మ్యారేజ్ జరుగుతుంది, పైన భోజనం సెక్షన్. మేము వచ్చేసరికి 1:30 దాటేసిందండి. మ్యారేజ్ అయితే బాగా జరుగుతుంది. మేమైతే భోజనానికి వెళ్ళి భోజనం కూడా చేసేసాం. కొంత టైం రిలేటివ్స్తో స్పెండ్ చేసి బయలుదేరదామని అనుకున్నాం. పెళ్ళి అయితే చూసుకుని రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. సో ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ వల్ల ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు మోటివేషన్ అవుతుందండి. అలాగే మా వీడియోస్కి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే కాకినాడ మీదుగా యానం అయితే వెళ్తున్నామండి. ఈ మధ్యకాలంలో యానం ట్రిప్ అయితే ఏమీ వేయలేదండి. ఎప్పుడో 15 years బ్యాక్ అనుకుంటా యానం విజిట్ అయితే చేశాను. అప్పుడు చాలా నీట్గా ఉండేది యానం అంతా. చూడండి, రోడ్లో చాలా టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఈ బిల్డింగ్స్ చూస్తుంటే నువ్వా నేనా అన్నట్టు కట్టినట్టు అనిపిస్తున్నాయి. ఈ బిల్డింగ్ చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా ఉంది. అలా బిల్డింగ్స్, టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ ముందుకైతే వస్తున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న చెరువుల కింద, కాలువల కింద కనిపిస్తున్నాయి. ఎంత జర్నీ చేసినా ఈ రోడ్డు అయితే తిరగడం లేదు. అలాగే ఈ రోడ్లో కోరంగి అనే ప్లేస్ అయితే ఉంటుందండి. అది చాలామంది షూటింగ్స్ కూడా వస్తారు. కోరంగి ప్లేసు చాలా బాగుంటుంది. అలాగే ఈ రోడ్లో ఎక్కువగా చెరువులు కూడా కనిపిస్తున్నాయండి. ఎలాగైతే యానం బీచ్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంది. ఈ ఎలిఫెంట్లు 2 శివలింగానికి అభిషేకం చేస్తూ కనిపిస్తున్నాయి. చూడడానికి చాలా ముచ్చటగా కనిపిస్తున్నాయి. అలాగే ఇది రాజీవ్ పార్క్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాట్యూ అయితే చాలా పెద్దగా ఉంది. అలాగే దీనికి స్టెప్స్ కూడా ఉన్నాయి స్టాట్యూ దగ్గరికి వెళ్ళడానికి. చాలామంది పిల్లలు సరదాగా అయితే వెళ్తున్నారు. అలాగే ఈ పార్క్లో చాలా చెట్లు, అలాగే పక్కనే వాటరు అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. అలాగే ఈ పార్క్ సైడ్లో ఇటువంటి పిక్చర్స్ అయితే ఉన్నాయండి. చూడండి, చాలా బాగున్నాయి. ఈ మంకీకి అయితే ఒకటి లేదు. అంతా చూసిన తర్వాత 15 years బ్యాకే చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేసేవారు. ఇప్పుడైతే అంత నీట్నెస్ అయితే లేదని అనిపించింది. యానం బీచ్ అయితే చూసేసి
ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇంకా కొంత టైం స్పెండ్ చేయాలని ఉంది, కానీ అప్పటికే చీకటి పడిపోయేలా ఉందని బయలుదేరిపోయాం. మేము వెళ్ళే ప్లేస్కి వెళ్ళాలంటే 1 అవర్ పైగానే పడుతుంది, అందుకే బయలుదేరిపోయాం. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది రోడ్డు మీద కూడా. అలా జర్నీ చేస్తూనే కొన్ని వీడియోస్ తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాం. సో ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. బాయ్.